నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే యోగాపై పలు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగాంధ్ర 2025కు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆయుష్, మెడికల్, ఎడ్యుకేషన్, రెవెన్యూ సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జూన్ 19వ తేదీన నిర్వహించవలసిన యోగాంధ్ర ఏర్పాట్లపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా క్యాంపులు నిర్వహించాలని, తద్వారా ప్రజల జీవన శైలిపై యోగా యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలాగా చేయాలని అన్నారు. భీమవరం మండలం తుందూరుకు చెందిన సెంట్రల్ లండన్ వాసి ఆర్ఏటి ఉదయ్ లండన్ రాయల్ కెంజ్విస్టన్ చెల్సియా డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఏటి ఉదయ్ స్వగ్రామం తుందూరులో ఆనందోత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఆర్ఏటి ఉదయ్ తండ్రి భీమవరం ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. కగార్ పేరుతో ఆదివాసీ గిరిజనులు ఊతకోచ కోస్తున్నారని, నక్సలైట్ల పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సిక్లే పుష్పకుమారి అధ్యక్షత వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పేరుతో నక్సలైట్ల నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తున్న ఎండియు ఆపరేటర్లు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలని, ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎండియు వాహనాల సంఘ నాయకుడు జగన్ మాట్లాడుతూ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఎండియు ఆపరేటర్లను రోడ్డున పడేసేలాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. గత 5 ఏళ్లకు పైగా ఎండియు వాహనాల ద్వారా ఇంటి గుమ్మంలోకే రేషన్ సరుకులు అందించి ఎండియు వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో సైతం ప్రాణాలకు తెగించి సరుకులు పంపిణీ చేశామని, విజయవాడ వరదల్లో సైతం ఏ వ్యవస్థ వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రి అందజేశామని గుర్తు చేశారు. అటువంటి సేవలు అందించిన మాకు కూటమి ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. మా సేవలు బాగున్నాయి అంటూనే మాపై నిందలు వేసే రీతిలో ప్రభుత్వం తీరు ఉండడం బాధాకరమని అన్నారు. ఎండియు వాహనాల ద్వారా మంచి పౌర సరఫరా సేవలు అందుతున్నాయని కూటమి ప్రభుత్వ నాయకులు అంటూనే ఒక్కరోజులో నిర్ణయం తీసుకుని తమను తొలగించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పునరుద్ధరించాలని కోరారు. తనకు తహసీల్దార్ డి అశోక్ వర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎండియు ఆపరేటర్లు కొల్లి బాబు, కంచుమతి విశ్వేశ్వరరావు, పులపతి అజయ్, తమలపాకుల రాము, కేడి పవన్ కుమార్, ఎస్ సాయికృష్ణ, వై మురళీకృష్ణ, బి దుర్గా ప్రసాద్, డి సురేష్, ఎంవి నాయుడు, ఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎండి అవస్థ కొనసాగించాలి 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 రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఎండి వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితి వచ్చింది. దగ్గరగా 20,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఆ ఎండి వెహికల్ మీద బతుకుతున్నాయి. ఆ 20,000 కుటుంబాలని ఒక ఓవర్ నైట్లో ప్రత్యేకంగా తీసేయమన్నది జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచి విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచన చేసుకోవాలి. ఎండిఓ వ్యవస్థ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజలు చెప్తున్నారు. ఈ పథకం చాలా మంచిదని చెప్తున్నారు. అలాంటి పథకాన్ని మీరు తీసేస్తామన్నది కాదు సార్. ఇవాళ మేము కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. కష్టకాలం కరోనా టైంలో రెడ్ జోన్లో కూడా మేము రైస్ డిస్ట్రిబ్యూటర్ చేసాం. మా ప్రాణాలను బలంగా పెట్టి చేసాం. అదేవిధంగా విజయవాడ వరదల్లో కూడా మేము ఎంతో సహచితంగా ఈ వ్యవస్థ వెళ్ళలేని కాడకు కూడా మేము వెళ్ళి ఈ యొక్క మీరు ఏదైతే సరుకులు ఇవ్వటం జరిగిందో ఆ సరుకులన్నింటినీ సక్రమంగా ప్రజలకు అందించడం కూడా జరిగింది. అలాంటి మేము చేసిన కార్యక్రమాలన్నీ మీరు పునరాలోచన చేసుకోవాలి. మాకు ఏదైతే మేము ఇంకా 2027 వరకు ఏదైతే మా దగ్గర అగ్రిమెంట్ ఉందో
ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మమ్మల్ని కొనసాగించాలి. అప్పుల పాలు అయిపోతున్నాం. 10% డబ్బులు కట్టాం. కట్టిన డబ్బులు అన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. సక్రంగా బియ్యం అందుతున్నాయి. 95% బియ్యం అందరూ కూడా తీసుకుంటున్నారు. 5% ఎవరో కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు. ఆ 5% మందిని పెట్టుకుని మీరు అందట్లేదు, ఇవ్వట్లేదు అన్నది కరెక్ట్ కాదు. ఏదో ఈ వ్యవస్థని కూనీ చేసేస్తుంది. ఈ వ్యవస్థని రైస్ తప్పుబాటు పడుతుంది. రైస్ని ఎక్కడ కూడా తప్పుబాటు పడతలేదన్న కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేసి అడుగుతున్నాం. మమ్మల్ని పునరాలోచన చేసి మా భవిష్యత్తుల గురించి ఆలోచించి ఈ వ్యవస్థను మళ్ళీ కొనసాగించాలి. ఏదైతే మీరు జారీ చేసిన ఆర్డినెన్స్ ఉందో దాన్ని వెనక్కి తీసుకుని మమ్మల్ని కొనసాగించాలని ఈ ఎండి వ్యవస్థను మళ్ళీ ఇంకొకసారి పునరాలోచించి మాకు తరైన న్యాయం చేయమని కోరుకుంటున్నాం. పిన్నమంట మండలం నత్తారామేశ్వరం నుంచి కోడేరు వరకు తిరంగా యాత్రను మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ ప్రారంభించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై మారణహోమకు ప్రతిదాడులకు దేశం గర్వించే విధంగా భారత సైన్యం పనిచేయడం అభినందనీయమని అన్నారు. దేశ సమగ్రతను కాపాడడంలో నరేంద్ర మోడీ కృషి అభినందనీయమని అన్నారు. దేశ రక్షణలో పనిచేసిన మాజీ సైనికులను ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ సత్కరించారు. దేశ రక్షణలో ఆపరేషన్ సింధూర్ ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశ భద్రతలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నేత శ్రీ పీతాని సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో తిరంగ యాత్ర కార్యక్రమం జాతీయ జెండాలతో దేశ సైన్యానికి మేము సైతమని శ్రీ పీతాని సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో తిరంగ యాత్ర కార్యక్రమం మీ ముందుకు వస్తూ ఉన్నది. శ్రీ పీతాని సత్యనారాయణ గారు పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిలవెత్తు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమం గురించి నేడు జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని అన్నారు. జగన్ 2019 ఎన్నికల్లో గెలిస్తే అమ్మఒడి పథకం ద్వారా 2 పిల్లలకు 30,000 ఇస్తామని భారతిరెడ్డి పదే చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఒక పిల్లవాడికే 15,000 అంటూ జగన్ మాట మార్చి ఆ తర్వాత 14,000, 13,000కు కోత కోయడమే కాక 1 సంవత్సరం అమ్మఒడి సొమ్ము ఎగ్గొట్టాడని విమర్శించారు. పెన్షన్ 3,000కు పెంచుతామని నమ్మించి 1,000 రూపాయల పెంపుకు 5 ఏళ్లు పట్టిందని, దివ్యాంగులకు జగన్ ₹1 కూడా పెన్షన్ పెంచలేదని అన్నారు. నాడు మద్యం నిషేధమని అధికారంలోకి వచ్చి ఆ మద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడని విమర్శించారు. ఏదైతే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వెల్ఫేర్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారి నోటులోంచి వెల్ఫేర్ అంటే సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా. ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది. ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15,000 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది.
వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూసాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికే 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి ఆ హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంతో నగరంలోని వై జంక్షన్ నుండి లాలా చెరువు వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక 1 మంత్ కాలం పాటు అంటే ఒక నెల రోజులు యోగాంధ్రగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం. దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. మనం నిన్ననే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం, దాన్ని ప్రాపగేట్ చేయడం కాకుండా ఒక 1 మంత్ కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి. సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా 5 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, అంటే వాళ్ళు యోగా నేర్చుకున్నారు అని. అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి 2 కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మన గౌరవ ప్రధానమంత్రి గారే ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఇలా చేస్తుండేటప్పుడు ఇది మనము యోగా చేస్తున్నప్పుడు అందరూ చేయాలి అని ఒక జెనరిక్గా మనం ఒక కాల్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రొఫెషన్కి కూడా ఒక డేట్ని నిర్ధారణ చేసి ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం అనేది చేయబోతున్నారు. ఈనాటి బంగారు మాట. తప్పుదారిలో నడవద్దని హెచ్చరించేవాడే నిజమైన స్నేహితుడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.